ఇక వైసీపీ అధినేత జగన్ విశాఖలో పర్యటించనున్నారు. నర్సీపట్నం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. జగన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నం నుంచి వైఎస్ జగన్ గారు ఈ రోజు తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతూ ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. మరి నర్సీపట్నం జిల్లా నుంచి ఈ రోజు మొత్తంగా జగన్ గారి యాత్ర స్టార్ట్ అవుతా ఉంది. మరి ఈ రోజు నుంచి కూడా ఎన్నికల ప్రచారం అన్నది కొనసాగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం విశాఖ జిల్లా నుంచి ఈరోజు జగన్ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే కార్యకర్తలు కూడా ఫుల్ జోష్ నిండుకొని ఉంది. ఎందుకనంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు జగన్ గారి పర్యటన నుంచి ప్రారంభించబోతున్నారు ప్రచారాన్ని. ప్రస్తుతం మనకి మొత్తం నియోజక అభ్యర్థి కేకే రాజు గారితో ఉన్నాము. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్, ఈరోజు జగన్ గారి టూర్ని స్టార్ట్ చేయబోతున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి మరి ఎలా ఉంటుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో స్వర్గీయ దివంగత మా ప్రీతమ నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి అభ్యర్థులు ప్రకటన చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 12:30 నర్సీపట్నంలో ఒక బహిరంగ సభ, తర్వాత విజయనగరం జిల్లా నెల్లిమర్ల, ఈస్ట్ గోదావరి, అంబాజీపేటలతో ఈ సభల ద్వారా ఆయన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు 14 నెలల కాలం పాటు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఈ రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్ర ద్వారా పర్యటించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరితో మమేకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలను ఏ రూపంలో లబ్ధి చేకూర్చుతామని నవరత్నాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఆ పర్యటనలోనే ఈ రాష్ట్రం మొత్తంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా నిలవడం జరిగింది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని పొందడంలో ఈ పర్యటనల ద్వారా ఇప్పటికే ముందంజలో ఉన్నారు. తప్పకుండా ఈ రోజు నుంచి ప్రారంభించే ఎన్నికల ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి సభ కూడా విజయవంతం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు. చెప్పండి, ఈరోజు మీరు జగన్ గారి ఏదైతే యాత్ర స్టార్ట్ అవుతుందో, ఈ రోజు ఇక్కడ పర్యటన స్టార్ట్ అవుతుందో, ఇక్కడ నుంచి కూడా ఎన్నికల ప్రచారానికి నాంది పలకబోతున్నారు. మీరంతా కూడా వెళ్ళబోతున్నారు. మరి అవునండి, ఈ విషయంలో మటుకు జగన్మోహన్ రెడ్డి గారు 100% సీఎం అవటం ఖాయమండి. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారని మా ఉద్దేశం, ఉన్నారు కూడానండి. మాకు ఈ 4-5 నెలల నుంచి తెలుస్తున్న విషయం అయితే మటుకు అదండి. ఇది ఇక్కడ మొత్తంగా నాయకులంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు జగన్ గారి పర్యటనలో పాల్గొంటూ ఎన్నికల సమరానికి వీళ్ళంతా కూడా శంఖారావం పూర్తి చేస్తున్నారు. మరి ఏదేమైనా ఈ ఎన్నికలకి ఖచ్చితంగా వైకాపా నుంచి మంచి స్పందన వస్తుంది. జగన్ గారి తొలి ప్రచారంతో మేము కూడా ఎంతో ఉత్సాహంగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నామంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్, అనురాధ, HM TV, విశాఖపట్నం.